ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులను పెట్టాను చూడండి. సున్నం కొట్టిన శవాల్లో ఉంటారు ఇద్దరుని. ఇద్దరు కూడా జర్నలిస్టులు అని చెప్పుకుంటారు. ఒకటి పేరు కొమ్మినేని శ్రీనివాస్ అట, మరొకటి పేరు కృష్ణరాజు. వీళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని పక్కన పెడితే వీళ్ళిద్దరూ కూడా వీళ్ళని చూసినప్పుడు ఓఎల్ఎక్స్ పీసులు అని మనకు అర్థమైపోద్ది. అంతా కూడా టింకరింగ్, పెయింటింగే. ఇలాంటి పనికి మాలిన వాళ్ళిద్దరూ సాక్షి టీవీలో కలిశారండి. సాక్షి టీవీలో ఒక డిబేట్లో మాట్లాడుకుంటూ మన ఆంధ్రుల రాజధాని అంటే మనకు గర్వకారణం అది. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. ఆ రాజధాని గురించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు. ఆ రాజధానికి వెళ్ళి బతుకుతారు. అలాంటి రాజధాని మనకి పోయిన 5 సంవత్సరాల్లో ఏమీ లేదు, ఎలాగపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతున్న ఈ సమయంలో, ఆంధ్రుడైన ప్రతి ఒక్కడికి అదొక గుండు చప్పుడైన ఈ సమయంలో అమరావతి వేశ్యల రాజధాని అన్నాడు. ఇడిగో ఈ ఈ పనికి మళ్ళీ నెదవా. ఇంకా చాలా దారుణమైన బూతులు వస్తున్నాయి కదండి, మాట్లాడట్లేదు నేను. అది కూడా ఒక శాటిలైట్ ఛానల్లో. దానికి సందర్భం ఏంటయ్యా? ఒకవేళ ఈయన ఎవరన్నా అమరావతిలో ఏమన్నా అన్నారా? లేకపోతే ఏ మహిళ అన్నా ఏ చెప్పు తీసుకున్నా ఏదైనా కొట్టిందా? లేకపోతే అమరావతి ప్రాంతంలో మహిళల మీద ఇడికైనా ద్వేషం ఉందా? ఏంటి అని ఆలోచిస్తే ఏమీ లేదండి. జస్ట్ చంద్రబాబు నాయుడు గారు మొన్న అనంతపురంలో అమరావతి అంటే దేవతల రాజధాని అన్నారు ఆయన, అంతే. నిజానికి ఇంద్రుడు పరిపాలించే ఆ రాజ్యాన్ని, ఆ నగరాన్ని అమరావతి అంటారు. ఇంద్రుడు అంటే దేవతలకు రాజు హిందూ పురాణాల ప్రకారం. అక్కడ అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, ఈ దేవుళ్ళందరూ కలిసి అక్కడ ఉంటారు. ఆ నగరం పేరు అమరావతి. అదే పేరుని ఆంధ్రప్రదేశ్ రాజధానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ కారణంతో ఆయన అని ఉంటాడు. ఇప్పుడు మన రాష్ట్ర రాజధాని మన దేవతల రాజధాని అనుకుంటే మనకి గర్వకారణం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ దేవతలు అవుతారు. అదే మన రాష్ట్ర రాజధాని వేశ్యల రాజధాని అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరూ వేశ్యలు అవుతారా? ఎదవనా కొడకలారా. ఒక రాష్ట్ర రాజధాని పట్టుకుని వేశ్యలు అని ముద్ర వేయడానికి కడుపుకి అన్నం తింటారా, గడ్డి తింటారా, ఎదవల్లరా అని అడగాలంది. ఈ ఇద్దరు అదవల్ని ప్రోత్సహించే ఎదవల్ని. ఒక రాష్ట్ర రాజధానిని, ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ వేశ్యలని ఒక ఎదవ మాట్లాడుతుంటే మరొక ఎదవ నవ్వుతున్నాడండి. ఎందుకంటే మీకు ఇంకో విషయం తెలుసా? అమరావతి అంటే, రాజధాని ప్రాంతం అంటే, ఒకవేళ విజయవాడ, గుంటూరులో ఉన్న వాళ్ళకి అమరావతి ప్రత్యేకంగా అనిపించవచ్చు. కానీ ఇటువైపు కోస్తా వైపు ఉన్న వాళ్ళకి, అటువైపు రాయలసీమ వైపు ఉన్న వాళ్ళకి రాజధాని అంటే మాకు కృష్ణా, గుంటూరు జిల్లాలే. ఆ జిల్లాలే మా రాజధాని. మేము వాటిని అనుకుంటాం రాజధాని అని. ఆ ప్రకారం చూస్తే ఈ ఎదవలిద్దరూ నవ్వుకుంటున్నారు కదండి. ఆ ప్రాంతం అంతా వేశ్యల రాజధాని. ఈ ఎదవలిద్దరూ కూడా ఆ ప్రాంతంలోనే ఉంటున్నారు. మరి ఎదవల కొంపల్లో ఎంతమంది వేశ్యలు ఉన్నారు? అర్థమైందండి మీకు? ఆ రాజధాని ప్రాంతమైన ఆ ప్రాంతంలోనే ఎదవలిద్దరూ బతుకుతున్నారు. మరి ఎదవల కొంపల్లో ఒకవేళ వేశ్యలు ఉంటే, మా కొంపల్లో వేశ్యలు ఉన్నారు కాబట్టి ఇక ఈ అమరావతి అంతా వేశ్యలు ఉన్నారని మాట్లాడుకుంటున్నారేమో అనే ఆలోచన కూడా, అనే అనుమానం కూడా కలిగిందండి నాకు. నిజంగా ఈడు అన్నది కరెక్ట్ అనుకుంటే తాడేపల్లి ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా తాడేపల్లి అంటే అమరావతి పక్కనే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంతమంది మహిళలు మరి వేశ్య వృత్తిలోకి వెళ్ళిపోయారంటే దానికి కారణం ఎవరవుతారు? ఇప్పుడు వాళ్ళు ఎవరో కనిపెట్టారు. ఇంకా ఈ ఎదవలకి అర్థం కావట్లేదు ఏంటండి. తాడేపల్లి, తుళ్ళూరు, అమరావతి అంటే 3 పక్కనే ఉంటాయి. ఈ ఎదవనా కొడుకులైతే మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళలకు కూడా తగులుతుంది. ఎదవలకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ఆ ప్రాంతంలోని మహిళలందరినీ వీళ్ళు వేశ్యలని మాట్లాడుతున్నారంటే నేను చెప్తానండి, కృష్ణా, గుంటూరు జిల్లాల మహిళలందరినీ ఈ రోజున సాక్షి టీవీ సాక్షిగా, మరి ఆ సాక్షి టీవీకి భారతిరెడ్డి గారు చైర్మన్, ఆవిడ ఒక మహిళ. ఒక మహిళ చైర్పర్సన్గా ఉన్న మీడియా ఛానల్లో ఒక మహిళ తాడేపల్లిలో ఆ చైర్పర్సనే తాడేపల్లిలో నివసిస్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ ఆ ఛానల్లో కూర్చొని ఒక ఇద్దరు ఎదవలో వేశ్యలు అన్నారంటే నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏం నా ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ మీరు వేశ్యలు అంటే నాకు కొడగలరా అంటే మా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఒకటి తగులుతుందిరా అనేసి వీళ్ళిద్దరిని రోడ్డు మీద పెట్టి చెమడాలు ఒలిచేయాలండి. నిజంగా చెప్పాలంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి 16 స్థానాల్లో ఉన్న జిల్లాలో 15 స్థానాలు నెగ్గించారు. 15 స్థానాల్లో ఉన్న జిల్లాలో 14 స్థానాలు నెగ్గించారు. అక్కడ ఉన్న మహిళలు అక్క చెల్లెళ్ళే. కాబట్టి ఇప్పుడు 2024లో ఆయన ఓడిపోయాడు కాబట్టి, ఆయన ఓడించారు కాబట్టి వాళ్ళందరినీ వేశ్యలు అంటారా?
నాకే ఎంత బాధగా ఉందండి. మరి ఆ జిల్లాల్లో ఉన్న ఆ మహిళలకి, ఆ జిల్లాలో ఉన్న మగోళ్ళకి మరి వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత కోపం వస్తుందో చూడాలి. మరి వీళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలండి రాష్ట్ర ప్రభుత్వం. ఇద్దరు అదవుల మీద కూడా ఖచ్చితంగా కఠినమైన చట్టాలు. ఎందుకంటే ఒక మహిళని కించపరిస్తేనే చాలా పెద్ద నేరం. అలాంటిది 2 జిల్లాల్లో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న కొన్ని లక్షల మంది, కోట్ల మంది మహిళల్ని, వాళ్ళ శీలాల్ని శంకించిన ఇలాంటి పోరంబోగెదవల్ని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి, నాకు తెలిసి వీళ్ళిద్దరికీ విగ్గులు అయి ఉంటే ప్రత్యేకంగా గుండు కొట్టక్కర్లే, జస్ట్ విగ్గుది ఎత్తే సరిపోద్ది, సున్నం బొట్లు పెట్టి గాడిదల మీద ఊరేగించాలండి. ఇలాంటి అడ్డగాడిదల్ని ఒక ప్రాంతం మీద లేకపోతే ఒక పార్టీ మీద విషం చెమ్మాలంటే ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా వేశ్యలనాలి అనే స్థాయికి దిగజారిపోయిన ఇలాంటి పోరంబొగ్గల్ని, వీళ్ళని శిక్షించిన విధానానికి రేపు పొద్దున ఎవడు ఇలా మాట్లాడడానికి కూడా సరిపోకూడదండి. చట్టాన్ని కూడా పక్కన పెట్టాలండి ఇలాంటి వాళ్ళ విషయంలో. ఎందుకంటే ఎవడైనా పొరపాటున ఒక మహిళను దూషిస్తే వాడు నేరం చేసినటువంటి చట్టపర ప్రకారం శిక్షించాలి. కానీ ఎదవలకు కొవ్వెక్కిపోయి అహంకారం, పార్టీ దోల నెత్తికెక్కేసి ఎదుటి పార్టీని ఎలాగైనా డిఫేమ్ చేసేయాలి, ఎదుటి పార్టీ చేసే ప్రతి మంచి పని కూడా చెడ్డ పని అనాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్న మహిళల శీలాలను కూడా ఈ రోజున బజారుకి ఎత్తాలనే స్థాయికి దిగజారిపోయిన ఇలాంటి బొగ్గల్ని కాళ్ళకి తాడు కట్టి గుర్రాలు కట్టి ఈడిపించాలండి. సిమెంట్ రోడ్డు మీద వెనకాతల మొత్తం షర్ట్ చిరిగిపోయి వీపంతా చెదిరిపోతా ఉంటే అది అక్కడున్న మహిళలందరి చేత చప్పట్లు కొట్టించాలండి. ఆడు ఆల్రెడీ శవంలాగా ఉన్నాడు. మళ్ళీ ఎవరితోటి దిగాడు ఫోటో? అంబటి రాంబాబుతో. అంబటి రాంబాబు ఎవరు? పరమ పతివ్రత. ఈ పరమ పతివ్రతతో ఏకమైన ఈ పతివ్రత అక్కడున్న మన అక్క చెల్లెళ్ళందరినీ కూడా వేషలు అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ఎదవల్ని ఎలా శిక్షిస్తే మళ్ళీ రేపు పొద్దున్న ఇలాంటి పనులు, తప్పుడు పనులు చేయకుండా ఉంటారు. కఠినంగా అలా ఆ క్రమంలో ఆలోచించాలండి. వీళ్ళు చేసేవన్నీ దొమ్మర పనులు. అయినా నా తెలియక అడుగుతాను, వీడికి ఎలా తెలిసిండి అక్కడ వేషలు ఉన్నారు, వేషలు కనపడరు అక్కడ, వీడు పోతాడు, వీడు అక్కడికి కానీ వెళ్తాడా? ఎందుకంటే మేము ఎప్పుడూ వెళ్ళలేదు. అమరావతి ప్రాంతంలో ఇలాంటి సెక్స్ వర్కర్లు ఉంటారని మేము వెళ్ళలేదు. మా ప్రాంతంలో వాళ్ళు ఎవరైనా ఉన్నారో మాకు తెలీదు. మనకు అసలు తెలీదు వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఎలా ఉంటారో. కానీ ఉన్నారని ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఏదోకి వాళ్ళ దగ్గరికి వెళ్ళే అలవాటు ఉండాలి, లేకపోతే వీడికి ఏ హెచ్ఐవి వచ్చేసి ఉండాలి. అందుకని వాళ్ళ మీద పగబట్టి ఉండాలి వీడు, అంతే కదా. కొమ్మినేని గడ అనే ఆ ముసలోడాడు, ఆ ఓఎల్ఎక్స్పీస్ కూడా ఆడంటాడు కదా, అబ్బాయి అలాగండి మీ మీద నెగిటివ్గా ట్రోలింగ్ చేస్తారండి. ట్రోలింగ్ కాదు, అదవల్లరా బట్టలు చిరిగిపోయేలాగా రోడ్ల మీద ఈడ్చి కొడతారు. చేసిన ఎదో పనులు, మహిళల్ని కించపరచడం, మహిళల శీలాల గురించి మాట్లాడటం, మహిళలతో పులిహార కలపటం, మహిళలకి వీడియో కాల్ చేయటం, మహిళల్ని వేధించటం, మహిళల్ని రేపులు చేయటం. మరి ఇదే వచ్చావా వైసీపీ మీకు? ఇలాంటి వాళ్ళని వచ్చారా జగన్ రెడ్డికి? ఇవాళ మీలాంటి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ వేషలని, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళలను కూడా వేషలు అన్నారు. ఈ యదవలం ఇలాంటి యదవలను దగ్గర పెట్టుకుంటే అలాంటి మాటలు పడాలి, అలాంటి అవమానాలు పడాల్సి వస్తుంది. నేను చెప్పాలంటే వీడిని శిక్షించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇక అంతేనండి. ఇంక వైసీపీలో ఇలాంటి వాళ్ళకే ఉంటుందా? ఇలాంటి వాళ్ళని చేర్చుకుంటారా? మమ్మల్ని అక్కల్ని తిట్టేవాళ్ళని, ఆడవాళ్ళని కించపరిచేవాళ్ళని, వేషలు అనేవాళ్ళని, లేకపోతే ఎదుటి నాయకుల భార్యల్ని, వాళ్ళ పుట్టుకల్ని. ఇదేనా బతుకు? ఇంకా ఈ బతికితే మీరు ఎందుకు పనికిరా రాజకీయాల్లో? ఈడండి వీడు. మరి పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈడ్చుకెళ్ళాలండి ఇలాంటి వాళ్ళని. ఏం డౌట్ లేదు, జుట్లు పట్టుకుని ఈడ్చుకెళ్ళాలి, విగ్గులు ఊడిపోయినా పర్లేదు. తీసుకుని వెళ్ళి మొన్న అక్కడ తెనాళ్ళు ఇచ్చారు చూడండి, అరకాల కోటికు, అలాంటి పట్టపగలు డైరెక్ట్గా ఇలాంటి ఎదవలకి ఇవ్వాలి. మహిళలందరూ రాఖీలు కడతారు పోలీసులకు వచ్చి. శభాష్ అన్న, మా శీలాల గురించి ఎంత దారుణంగా మాట్లాడిన వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, రేపు పొద్దున మళ్ళీ ఏ ఎదవ కూడా ఇలా మాట్లాడని చెప్పి వాళ్ళందరూ తీసుకొచ్చి రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కట్టేస్తారు చూడండి, రాఖీలు ఎంత పొడుగు అలా కట్టేస్తారు. వీళ్ళు ఊరికే సైకోలు అంటలేదండి, వై సైకోలని ఎందుకు అంటున్నాం అంటే ఇలాంటి సైకోనా కొడుకులందరూ ఆ పార్టీలో నుంచి వచ్చారు. ఆ పార్టీలో అపాయింట్మెంట్ అనుకుంటాండి, ఎవడెంత పెద్ద స్టాటిస్ట్ అయితే అంత పెద్ద పోస్ట్ అడిగి. ఏం బతుకురా బాబు ఇది. వాళ్ళు చూడండి, ఈయనే పెంచాడండి, ఈయన పెంచి పోషించి ఉంటాడు. ఈ రోజున ఈయనింట్లో మహిళలు కూడా ఆడ మాట అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తారు జగన్ రెడ్డి గారు చూడాలి.